ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి నిరుద్యోగులందరూ వరంలా భావించారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగార దయాకర్ అన్నారు. ఇక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కార్డ్ ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో చలగార దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ స్వాగతించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత 32 ఏళ్లుగా ఎక్కడా సాధ్యం కాని జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేసిందన్నారు. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, బట్టి విక్రమార్క నాయకత్వం, నిరుద్యోగులు రేవంత్ నాయకత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక, నిరీక్షణలో, ఆవేదనలో, ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ కావాలి. ఎక్కడ కూడా పోరాటాలు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. పారదర్శకంగా యూపీఎస్సీ తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం చాలా నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప వరంగా భావించాలని తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఆలోచనను 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంవత్సరాల తరబడి తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్లుగా ఎక్కడ కూడా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనేది ఆ పరిష్కారం, జాబ్ క్యాలెండర్ గా పరిష్కారం చూపి ఈరోజు ఆలోచన చేయడం ఇది చాలా గొప్ప విషయం. 10 ఏళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ కోసం యుద్ధం చేస్తే, పోరాటం చేస్తే గత పాలకులు నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. కాబట్టి ఆ నిరుద్యోగుల కోసం అండగా ఉండి పోరాటం చేసి ఒక పోరాట యోధుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూసి ఈ నిరుద్యోగులకు పరిష్కార మార్గంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప విషయం. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలు దశ దిశ మారబోతా ఉంది. ఒకనాడు కేసీఆర్ హయాంలో తెలంగాణలో పుట్టడం ఒక పాపం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో నిరుద్యోగ పుట్టడం ఇవాళ అదృష్టంగా భావించాలని కూడా కోరుతా ఉన్నాను. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ 57 ఎకరాల్లో సంవత్సరానికి 10 లక్షల 20 లక్షల మందికి ఇవాళ సాంకేతిక రంగాల్లో, ఇండస్ట్రీ రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఒకవైపు జాబ్ క్యాలెండర్, ఒకవైపు మూతబడినటువంటి ఐటీఐల్ని తెరిచి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రత్యేక స్థానం లభించి, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఇవాళ డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలా ఈ 30 లక్షల మంది నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా అండగా ఉండాలి. కాంగ్రెస్ తీసుకునే పథకాలలో, కాంగ్రెస్ పార్టీని తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.